హలో అండి అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో చిట్టి పునుగులు ఎలా చేయాలో చూద్దామా. వాటితో పాటు టొమాటో చట్నీ కూడా. ఒక బౌల్లో కాస్త ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వరకు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, చాలా సన్నగా తరుక్కోండి. అలాగే దీనికి సరిపడినంత ఉప్పు వేసి వాటితో పాటు మనం ఎంత ఇడ్లీ పిండి తీసుకున్నామో అంతే కొలతతో మైదా పిండి కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం అటు ఇటుగా అయితే ఇడ్లీ పిండి ఆర్ మైదా యాడ్ చేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్స్ వరకు. 1/2 టీ స్పూన్ వరకు సోడా కూడా వేసుకోండి. మైదా అనేది ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి మైదా. సో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపేసి ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఈలోపు టమాటా చట్నీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. నేను పచ్చిమిర్చి లేక ఇక్కడ పండుమిర్చి వేసుకున్నాను. మీరైతే పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత 3-4 వరకు టొమాటోలు వేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక దీంట్లోకి తగినంత ఉప్పు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసేసుకోండి. కాడలతో సహా. కాడలతోనే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసేసి ఆ తర్వాత జీలకర్ర ఇంకా ఒక్కసారి ఫ్రై చేసేసి ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి చల్లారేలోపు మనం వేడివేడిగా పునుగులు వేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసేసుకోవడమే. ఆయిల్ ఏంటి ఇలా ఉంది అని చూస్తున్నారా? ఇందాకే కొత్తిమీర వడలు కూడా చేశాను. ఇదే ఆయిల్లో మళ్ళీ ఇప్పుడు పునుగులు కూడా చేసేస్తున్నాను. నిన్న వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. రెసిపీ మాత్రం చాలా బాగుంది. కొత్తిమీర వడలు. ఇక్కడ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వస్తాయి, లోపల ఉడకవు. సో మంటను మీడియంలో పెట్టి మెల్లిగా కాల్చుకోండి. ఇదిగోండి, ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. అట్లాగే మిగతా పిండిని కూడా పునుగులు వేసేసుకొని తీసేసుకోండి. ఈలోపు మన టొమాటో మిక్స్చర్ కూడా చల్లారిపోయి ఉంటుంది. దాన్ని కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చిట్టి పునుగులు టొమాటో పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఈ పునుగుల్ని మనం దోసపిండి బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీ పిండితో చేసాం కదా, దోసపిండి బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు మనం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.